కేవలం 3 గంటల్లో 2 ఫ్రాక్స్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. సో చూడండి, ఈ ఫ్రాక్ వచ్చేసి ఈ శారీని మొత్తం అయితే ఈ వ్లాగ్‌లో అయితే మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. నేను 9:30 వరకు ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చేశాను అనమాట. చీకట్లో నుంచి 9:30 వరకు అయితే చూపించాను. సో మధ్యన కరెంట్ అయితే పోయిందండి. అందుకోసం వచ్చేసి కొంచెం టైం అనేది మీకు సేవ్ అంటే అక్కడ కొంచెం ఎక్కువ కనిపించుండొచ్చు. కానీ నేను స్టిచ్చింగ్ చేసినది, కటింగ్ చేసినది అయితే కేవలం ఒక 3 గంటలలో ఈ 2 ఫ్రాక్స్ అయితే కటింగ్, స్టిచ్చింగ్ అయితే అయిపోయాయండి. చాలా సింపుల్ అయితే ఉంటాయన్నమాట. ఆ మెథడ్ లో మీరు ఫ్రాక్స్ అనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశారనుకోండి, ఇంత ఈజీనా ఫ్రాక్స్ అనేది అయితే మీరే అంటారు. సో చూడండి, ఈ ఫ్రాక్ వచ్చేసి ఇలా అయితే కుట్టారనమాట. ఫుల్ శారీ అయితే పెట్టాను. కింద వచ్చేసి వర్క్ అయితే వచ్చిందనమాట. ఈ వర్క్ ను మొత్తం అయితే తీసేయలేదు అసలుకు, అది అలాగే పెట్టేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫఫ్ అయితే పెట్టాను. అలాగే ఫ్రాక్ మొత్తం అయితే ఇలా ఉంది. ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇలా అయితే కుట్టాను అనమాట. చూడండి, ఈ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. చూడండి, ఇక్కడ ఈ పాప కూడా వేసుకుని చూడండి, మార్నింగే వచ్చిందనమాట. 7:30 కల్లా నేను ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయి ఇక్కడ మా ఇంటికి వెళ్ళే పాలకైతే వెళ్తుంటది. సో మార్నింగ్ సో అమ్మాయి వచ్చేసి చెప్పింది అనమాట ముందు రోజే. అంటే నేను రాత్రి బ్లౌజులు కట్ చేసుకునేటప్పుడు మిస్ అయితే పెట్టింది. సో అక్క, నేను పాలకు వచ్చినప్పుడు ఇట్లా డ్రెస్ అయితే తీసుకెళ్తాను, కుట్టండి అక్క అనేసి. సో తన డ్రెస్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. కరెక్ట్ తను వచ్చే టైం కల్లా స్టిచ్చింగ్ అయితే చేశాను. తను వేసుకొని కూడా చూపించేసింది కదా. సో ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. అదైతే రేపైతే వేసుకుంటదంట. సరే, శారీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మీరు అమ్మాయి వేసుకున్నటువంటి శారీ చూసారు కదా, డ్రెస్, ఆ శారీ అనమాట ఇది. చూడండి, ఇది వచ్చేసి అంత క్రస్డ్ క్లాత్ అనమాట. అంతా ఇట్లా పట్టుకుంటుంటే సాగిపోతుంది. చూడటానికి ఏమో ఇది మామూలు శారీ అయితే కనుక 5 మీటర్లు అయితే ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు శారీని క్రస్డ్ చేయించినట్లున్నారు. సో అంటే వీళ్ళు చేయించలేదులేండి, వీళ్ళు ఇంట్లో చేరేటప్పుడు వేరే వాళ్ళు ఇచ్చారంట. సో చీర చూస్తే వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకోవాలని చూస్తే అది శారీ అయితే చాలా అంటే చాలా తక్కువ వచ్చేసింది అనమాట. అంటే 2.5 మీటర్లకు కొంచెం తక్కువనే ఉంది. అంటే మళ్ళీ సాగదీసి కొలిస్తే 2.5 అయితే ఉంటుందండి. నేను సాగదీయకుండా, ఇది క్రస్డ్ అయిపోయింది కదా క్లాత్. సో సాగదీయకుండా చూస్తే 2.5కు తక్కువే ఉందనమాట. సో చెప్పాను, అక్క బ్లౌజ్కి అయితే సెట్ అవ్వదు అనేసి. సో అందుకోసం వచ్చేసి వాళ్ళ పాపకి అయితే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేపించింది. సో నా మెథడ్లో అండి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో మనకు ఫ్రాక్స్ అనేవి చాలా తొందరగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. అంతే ఈజీ ప్రాసెస్ లో నేను ఫ్రాక్స్ అనేవి కటింగ్ అనేది చేస్తాను, అలాగే స్టిచ్చింగ్ అనేది చేస్తాను. మనం ఫ్రాక్స్ కటింగ్ చేసేటప్పుడు మన క్లాత్ అనేది కొంచెం అటు ఇటు ఇస్తూ ఉంటారు కదా, వాటిని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకోవాలని అయితే మీకు ఈరోజు వీడియో అయితే చెప్తాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసేసుకున్నాను. బ్లౌజ్ పీస్ తీసేసుకొని హెచ్చుతగ్గులు చూసుకొని ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఫస్ట్ గోల్ పెట్టేసి కుడదాం అనేసి అయితే అనుకున్నాను. బట్ ఏంటంటే గోల్కి అస్సలు సరిపోవట్లేదు అనమాట మిగిలినటువంటి క్లాత్. సో మనకు బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలినటువంటి పార్ట్ అనేది నాకు సరిపోవట్లేదు అనమాట. సో చూస్తే సరిపోలేదు అనేసి మళ్ళీ ఇట్లా కొలిచి చూశాను. చూస్తే కరెక్ట్ గా ఆ అమ్మాయి పొడుగునే సరిపోయింది అనమాట ఈ లంగా అనేది. సో చూడండి ఎంత క్రాస్ అయితే వచ్చేసిందో. శారీ కూడా ఫుల్ క్రాస్ ఉంది. అలాగే ఎంత సర్ది పెట్టుకున్నా సరే ఇదంతా ముడతలుగా, అంటే మనకు క్రష్ క్లాత్ అంటే ముడతలుగానే ఉంటుంది. బట్ ఏంటంటే క్రాస్లు ఎక్కువ వచ్చేసాయి అనమాట. సో అందుకోసం క్లాత్ అనేది చాలా, అంటే నాకు ఆ శారీని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కొద్దిగా టైం అనేది పట్టింది అనమాట. సో తర్వాత వచ్చేసి ఈ అమ్మాయికి కూడా నేను కొంచెం పఫ్ పెట్టేసి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను, ఎల్బో హ్యాండ్స్. చూసారు కదా, నేను ఫ్రాక్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఈ ఫ్రాక్ కట్టింగ్, స్టిచ్చింగ్ శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. సో చూడండి, అలాగే వచ్చేసి ఇంకొక డ్రెస్ కూడా కుట్టాను కదా, ఆ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. శారీ వచ్చేసి ఇలా ఉంది. ఈ శారీకి ఒక సైడ్ కొంగు ఉంటుంది కదా, ఆ కొంగు మొత్తము ఫ్రంట్ పార్ట్కి వేసేస్తాను. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా చూడండి, ఓన్లీ మొక్కల దగ్గరికి వచ్చింది కదా వర్క్, ఆ వర్క్ వచ్చేసి బ్యాక్ సైడ్కి అయితే పెట్టేస్తాను. ఇది సాదా ఉండేది వచ్చేసి బ్లౌజ్కి అలాగే హ్యాండ్స్కి అయితే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే చేసేద్దాము. ఫస్ట్ శారీ అయితే ఎన్ని మీటర్లు ఉందో చూద్దాం ఒకసారి. సో ఈ శారీ వర్క్ వచ్చినది ఎంతవరకు ఉందో చూసుకొని ఆ వర్క్ మనకు లంగా కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో ఒకవేళ లంగా కంటే అంటే లంగాకు కనీసం ఒక 3 మీటర్లన్నా ఉండాలండి. సో ఇది ఆల్రెడీ వాడినటువంటి శారీ, అంటే ఆల్రెడీ మనం వీటిలో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు. పాత ఓల్డ్ శారీ కదా ఇది. సో చేయించుకుంటారు కాబట్టి మనం ఒకసారి కొలిచి చూసుకోవాలన్నమాట. శారీ డిజైన్లు అందుకు కొంచెం కట్ చేసి ఉంటారు క్లాతులు. సో అలా చూసుకోవాలన్నమాట, మనకు డ్రెస్కి సరిపోతుందా లేదా అనేది. చూస్తే మనకైతే సరిపోయింది అనమాట ఈ అమ్మాయికి.
సో ఒక సైడ్ మనకు కొంగు సైడు బార్డర్లు 2 సైడ్లు వస్తాయి కదా, ఆ బార్డర్ అనేది ఒకటైతే తీసేసానండి. ఓన్లీ కింద కాల వరకు మాత్రమే ఉండేలాగా చూసేసుకొని ఈ బార్డర్ అయితే ఇలా పెట్టేసాను అనమాట. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ శారీని మనకు పొడవు ఎంతైతే కావాలో అంతే ఇట్లా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకున్నమాట. అలాగే ఈ సెంటర్ పార్ట్ ని ఇట్లా పట్టేసుకోవాలన్నమాట. ఈ సెంటర్ పార్ట్ కి ఒక టక్సర్ ఇచ్చుకోవాలి. సో మీకు ఫుల్ వీడియోలు మన శ్రీలక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను, లేదంటే ఈ ఛానల్లో కానీ అప్లోడ్ అయితే చేస్తాను. మీరే అడగండి ఏ ఛానల్ అప్లోడ్ చేయాలనేది. మనకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా, శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్, అలాగే జాగటి శ్రీలక్ష్మి బ్లాగ్స్. సో చూడండి, మీరు ఈ ఛానల్ అప్లోడ్ చేయమంటే ఈ ఛానల్ అప్లోడ్ చేస్తాను, లేదంటే ఆ ఛానల్ అప్లోడ్ చేయమంటే ఆ ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో మాక్సిమం నేనైతే డ్రెస్సులకు అందుకు ఆ ఛానల్ని అప్లోడ్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసేది ఎక్కువ ఉంటాయి అనమాట నాకు. సో డ్రెస్సులకు అనేసి ఆ ఛానల్ పెడదామనేసి అయితే అనుకుంటున్నాను. సో దీంట్లో వచ్చేసి కొంచెం బ్లాగ్స్, అలాగే బ్లౌజెస్ టిప్స్ అలా చెప్పాలనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో మీ ఐడియా ప్రకారంగా నేను కూడా ఫాలో అయిపోతాను. ఒకసారి మీరైతే చెప్పండి. చూడండి, ఇక్కడ సాదా వచ్చినటువంటి క్లాత్ అనేది మనకు బాడీ పార్ట్ పెట్టిన తర్వాత హ్యాండ్స్కి అయితే సరిపోవట్లేదు అనమాట. సో వీళ్ళు వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే చెప్పారు, కానీ చూస్తేనే క్లాత్ అనేది సరిపోలేదు. సో ఎంతైతే క్లాత్ మిగులుతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ వచ్చేసి పఫ్ హ్యాండ్ అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ మనకు లాంగ్ ఫ్రాక్లకు లంగా అనేది 2 మీటర్లే ఉందండి. అందుకోసం వచ్చేసి మన శారీలో క్లాత్ శారీలలోకి మన శారీ పెట్టుకోవట్లే ఏ విధంగా కట్ చేసుకుంటాం ఆ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను బాడీ పార్ట్ అవెల్లా కూడా కటింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా నేను మొత్తము ఫస్ట్ అండి మనము అంటే ఫాస్ట్ గా పని అయితే ఉంటుంది. కానీ మనం ఎట్లా చేసుకునేవాళ్ళంటే నిదానంగానే ఉన్నట్టే ఉండాలి, కానీ చేతులు అనేవి ఆగకూడదు అనమాట. మనం చేసే పని స్లో అయిపోకూడదు. ఇప్పుడు చూడండి, నేను ఏదైతే స్టిచ్చింగ్ అయితే చేశాను, బట్ ఏంటంటే కరెంట్ అయితే పోయింది. సో కరెంట్ పోయేసరికల్లా నేను 2 డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసాను అనమాట. సో ఈ 2 డ్రెస్సులు స్టిచ్చింగ్ చేశాను, అంటే కరెంట్ మధ్య కూడా పోయిందిలేండి. తర్వాత ఈ డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చాలాసేపు అయితే రాలేదు. చూసారు కదా, అప్పటికి ఇంకా కరెంటు మళ్ళీ 9:30కి అట్లా అయితే వచ్చిందనమాట. 9:30కు మళ్ళీ ఇంకా ఈ డ్రెస్ టసెల్స్ అయితే పెట్టేసి నేనైతే ఇంకా బ్లాగ్ అయితే ఆడికి స్టాప్ చేసేసాను అనమాట. వీడియో తీసుకోవడానికి టైం ఉండట్లేదండి. కొద్దిగా ఎండ పడిందంటే కస్టమర్స్ ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు, వ్లాగ్స్ అనేవి అస్సలు తీసుకోవడానికి వీలు లేదనమాట. సో చూసారు కదా, ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే పెట్టాను. నెక్ వచ్చేసి మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ ని తీసేసి కొంచెం మనకు బార్డర్ అనేది నెక్క మడత తిరగదండి, అది నెక్క మడత తిరిగేటట్టుగా మనం వెనకల సైడ్ కొంచెం అనేది ఇట్లా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, పాదం దగ్గర మనకు ఇంకా రౌండ్ నెక్ కు బాగా రౌండ్ అనేది తిరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చినదంతా ఫ్రంట్ పార్ట్ కి అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ ఈ బార్డర్ చూడండి ఎంత పెద్ద వచ్చేసిందో, కానీ బాగుందండి ఓవరాల్ గా. అందులో నేను ఈ డ్రెస్ కు వడ్డారం కూడా కుట్టాను కదా, సో చాలా బాగుందన్నమాట. సో ఏమంటే వీళ్ళు 3/4 హ్యాండ్స్ అయితే అడిగారు, బట్ ఏంటంటే ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదనమాట. అందుకోసం ఇది చెప్పాను. వాళ్ళైతే కస్టమర్ అయితే వాళ్ళు రాలేదండి, వేరే పిల్లల్ని పంపించారు. వాళ్ళకైతే చెప్దురు, చిన్నపిల్లలు పంపించారు అనమాట. చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాదనేసి అయితే నేనైతే వాళ్ళకైతే ఇంకా చెప్పలేదు. సో వాళ్ళు రేపు అమౌంట్ ఇవ్వడానికి వస్తారు కదండి, అప్పుడైతే వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూసారు కదా, కరెంట్ పోక ముందుకే మీకు చూపించాను అనమాట. సో మళ్ళీ ఏమైనా కస్టమర్లు వస్తారో ఏమో అనేసి, ఇంకా రాలేదులే అనేసి మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇంకా ఈ వడ్డేరం అయితే కుట్టేశాను. అలాగే ఈ టసెల్స్ కూడా మనకు డ్రెస్సుకు టసెల్స్ కూడా కుట్టేశాను అనమాట. అందుకోసం మళ్ళీ మీకు చూపించడానికని కెమెరా ముందుకైతే వచ్చాను. చూసారు కదా, టసెల్స్ అయితే కొంచెం పెద్దగా అయితే పెట్టారండి. ఇది వడ్డేరం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే నేను నడుము దగ్గర కూడా బొందులన్నీ పెట్టాను అనమాట కట్టుకోవడానికి లూజ్ ఉంటే. సో అవి ఈ బిల్ట్ వద్దనుకున్నప్పుడు అవి కట్టుకోవచ్చు, లేదు ఇవి కట్టుకొని కూడా అవి కట్టుకోవచ్చు అనమాట. ఎవరి చాయిస్ వాళ్ళ ఇష్టము అనేసి నేనైతే 2 ఆప్షన్స్ అయితే ఇచ్చేసాను అనమాట, వాళ్ళ ఇష్టం అనేసి. సో నడుము దగ్గర అయితే వడ్డానం ఉన్నప్పుడు నడుము దగ్గర అసలు అవి బొందలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, బట్ ఏంటంటే నేను పెట్టాను అనమాట. ఒకవేళ అది వేసుకోకుండా ఇదైనా వేసుకోవచ్చు అని. వీడియో నచ్చితే తప్పనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.